హలో హాయ్ అండి, నా పేరు రమ్య. ఈ రోజు వీడియోలో నెమలి పింఛాన్ని అంటే పీకాక్ ఫెదర్ ని ఫ్యాబ్రిక్ మీద ఎలా పెయింట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కలర్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కలర్స్ ఆర్ అక్రిలిక్ కలర్స్. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే అవి యూజ్ చేయొచ్చు. ఒకవేళ అవి అక్రిలిక్ కలర్స్ అయితే కొంచెం మీడియం వన్ యాడ్ చేసుకొని వాడాలి, కొంచెం సాఫ్ట్ గా ఉండడం కోసం. సో ఫస్ట్ ఏం చేయాలంటే, అది వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే దానికి ఏం బేస్ కోట్ అప్లై చేయక్కర్లేదు వైట్. సో వైట్ కలర్ కాకుండా డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం వైట్ బేస్ కోట్ ని అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేను లైట్ స్కై బ్లూ కలర్ అప్లై చేసి మిడిల్ లో బ్లూ షేడ్స్ అప్లై చేయాలి. సో లైట్ స్కై బ్లూ షేడ్ అప్లై చేసిన దగ్గర గ్రీన్ కలర్స్ తీసుకొని షేడ్ చేస్తున్నాను. షేడింగ్ చేసేటప్పుడు బ్రష్ వచ్చేసి ఇది 2 నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకున్నానండి. అది చిన్న బ్రష్ అయితే మనకి షేడ్ చేయడానికి బాగుంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఏదో ఒక స్పాట్ తీసుకొని మనము అక్కడ వైట్ కలర్ అప్లై చేయాలి, ఎందుకంటే అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ మనం డార్క్ అండ్ లైట్ కలర్స్ ఎందుకు వాడతామంటే, డార్క్ కలర్ వాడడం వల్ల మనకు అది డెప్త్ క్రియేట్ అవుతుంది, అందుకని చెప్పి డార్క్ కలర్స్ వాడతాము. సో మళ్ళీ ఇక్కడ వైట్ బేస్ అప్లై చేస్తాను. ఇందాక ఫస్ట్ చూపించలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ అప్లై చేసిన. యాక్చువల్గా వైట్ ఫ్యాబ్రిక్ కి వైట్ బేస్ అవసరం లేదు, ఇది డార్క్ మెటీరియల్స్ మాత్రమే వైట్ కలర్ అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఆరిపోయిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి ఆరిపోవడానికి, తడిగా ఉన్నప్పుడు చేయకూడదు. ఇది ఆరిపోయిన తర్వాత కొంచెం టెస్ట్ చేయాలి ఆరిందా లేదా అని. మొత్తం కంప్లీట్ గా డ్రై అయిపోవాలి కలర్. ఇప్పుడు బేస్ కలర్ ఏదైతే వేస్తామో అది. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకొని గోల్డెన్ ఎల్లో మొత్తం అప్లై చేసేయాలి. ఇప్పుడు ఇది గోల్డెన్ ఎల్లో నేను ఇక్కడ లైట్ షేడ్ కింద తీసుకున్నాను. దాని తర్వాత మస్టర్డ్ ఎల్లో తీసుకొని కొంచెం డార్క్ షేడ్ ఇవ్వాలన్నమాట. అంటే డెప్త్ కోసం మనం షేడ్ ఫస్ట్ ఎప్పుడైనా మనం షేడ్ చేయాలంటే ఒక డార్క్ ఒక లైట్ కలర్ 2 కలర్స్ ఉంటేనే అక్కడ షేడింగ్ చేయగలం. 2 కలర్స్ ఉండాలి. 2 కలర్స్ లో ఒకటి కంపల్సరీ డార్క్ ఉండాలి, ఇంకొకటి కంపల్సరీ లైట్ కలర్ ఉండాలి, అప్పుడే మనకి ఆ షేడింగ్ బాగుంటుంది అనమాట. ఇది సేమ్ మనం ఇందాక అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, ఈ షేడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సేమ్ అదే ప్లేస్ లో కంటిన్యూ అవుతూ అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. లైటింగ్ ఎఫెక్ట్ ఇవ్వడం అంటే ఏంటి, వైట్ కలర్ తో కొంచెం అక్కడ పైన షేడ్ చేయడం అనమాట. ఇప్పుడు ఎల్లో కలర్ కి డార్క్ కలర్ ఏంటి, ఆరెంజ్ షేడ్ తీసుకొని షేడ్ చేస్తున్నాను ఇప్పుడు పీకాక్ లుక్ రావడానికి, ఫెదర్ లుక్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని, లేదు మీకు ఇలా కాదు అంటే ఏదైనా పిక్చర్స్ ఉంటే మీ దగ్గర, మీకు ఎలా కావాలో ఆ రిఫరెన్స్ పిక్చర్ ఎదురుగా పెట్టుకొని దాంట్లో వాళ్ళేం కలర్స్ యూజ్ చేశారో చూసి అయినా ఆ కలర్స్ వాడుకోవచ్చు. కాకపోతే మనం ఏదైతే లైట్ కలర్ తీసుకుంటున్నామో దానికి రిలేటెడ్ గా డార్క్ కలర్ ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పెయింటింగ్స్ చేసేటప్పుడు. సో లైట్ గా షేడ్ ఇచ్చేసాను, అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఇస్తాను అనమాట. ఇంకొంచెం డెప్త్ కోసం రెడ్ కలర్ తీసుకొని డార్క్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఇక్కడ షేడింగ్ అనేది మనం ఎల్లో కలర్ వేసాం కదా, అది డ్రై అవ్వక ముందే చేసేయాలండి, లేకపోతే అది డ్రై అయిపోయింది అనుకోండి షేడింగ్ రాదు, ప్యాచ్ లాగా పడిపోద్ది. సో మనం ఎప్పుడైనా ఫస్ట్ వేసిన బేస్ కోట్ మాత్రమే డ్రై అవ్వాలి, ఎందుకంటే దాన్ని బేస్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం, అది మనకి వెట్గా ఉండాల్సిన అవసరం లేదు, వెట్గా ఉంటే రాదు. సో మనం ఏవైతే షేడింగ్ చేయాలనుకుంటున్నామో అవి మాత్రం తడిగానే ఉండాలంటే వెట్గా ఉన్నప్పుడే షేడింగ్ చేయాలి, లేదు అంటే ప్యాచెస్ లాగా పడిపోయి అస్సలు బాగోదు పెయింటింగ్. ఇన్ కేస్ లైట్ గా డ్రై అయింది అనిపిస్తే కొంచెం వాటర్ కానీ సాఫ్ట్నర్ మీడియం 1 కానీ తీసుకొని యాడ్ చేసుకొని ఇలా అన్నా కొంచెం షేడ్ చేసినా అది కొంచెం ఫ్రీ అవుతుంది డ్రైనెస్ నుంచి. ఇక్కడ మొత్తం షేడింగ్ అయిపోయిన తర్వాత వైట్ కలర్ తీసుకొని లైటింగ్ ఎఫెక్ట్ కి ట్రై చేస్తున్నాను. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, అక్కడ ఎలా చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ అలాగే చేస్తే మీకు సేమ్ ఫినిషింగ్ తో వచ్చేస్తుంది.
ఇవి అక్రిలిక్ కలర్స్ అండి నేను వాడేది ఇక్కడ. మీ దగ్గర ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటే ఇంకా బెటర్. ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటే వాటికి ఏ మీడియమో యాడ్ చేయవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ గా ఫ్యాబ్రిక్ మీద వాడేయచ్చు. అదే కనుక అక్రిలిక్ కలర్స్ ఉంటే ఖచ్చితంగా మీడియం వన్ యాడ్ చేయండి. ఒకవేళ మీడియం వన్ అవైలబుల్ లేకపోతే వాటర్ అయినా యాడ్ చేయండి. సో అదంతా అయిపోయిన తర్వాత బ్లాక్ తీసుకొని అవుట్ లైన్ ఇస్తున్నాను ఇక్కడ. ఇలా అవుట్ లైన్స్ చేసేటప్పుడు 0 నెంబర్స్, 00, 000 తీసుకొని అవుట్ లైన్స్ చేయాలి. బ్లాక్ తో కొంచెం అందులో మీడియం కొంచెం లూజ్ గా ఉండాలి అవుట్ లైన్ ఇచ్చే కలర్. ఎప్పుడైనా మామూలుగా మనం షేడ్ చేసే కలర్ దానికన్నా అవుట్ లైన్స్ చేసేది కొంచెం లూజ్ గా ఉండాలన్నమాట. అప్పుడు అవుట్ లైన్ బాగా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మెటాలిక్ గోల్డ్ పెయింట్ ఉంది కదా, దాన్ని తీసుకొని బ్రష్ తో బ్రెజిల్స్ తో ఇలా ఇలా స్ట్రోక్స్ లాగా లాగుతున్నాను అనమాట. మనం ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏమేమైతే కలర్స్ వాడామో అంటే ఆరెంజ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్, బ్లూలోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం తీసుకొని సేమ్ కలర్స్ అన్ని ఇక్కడ ఫెదర్స్ ని డ్రా చేసేటప్పుడు అన్ని కలర్స్ తో మనం అలా స్ట్రోక్స్ లాగాలన్నమాట ఒక బ్రష్ తీసుకొని, పాడైపోయిన బ్రష్ తో. సో ఇక్కడ గ్రీన్ తో స్ట్రోక్స్ లాగుతున్నాను. దాని తర్వాత బ్లూ, బ్లాక్ అన్ని కలర్స్ ఏమేమైతే మనం వాడామో వాటితో స్ట్రోక్స్ లాగుతున్నాను. తర్వాత 1 నెంబర్ బ్రష్ తీసుకొని లైన్స్ లాగా లైట్ గా కొంచెం మరీ కర్వీగా గీయాలన్నమాట, స్ట్రైట్ గా గీయకుండా. సో ఆ లైన్స్ గీసేటప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి గీయాలి, అంతేగాని మధ్యలోంచి ఇలా ఇలా ఇవ్వకూడదు. స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు అలా కర్వీగా గీయాలన్నమాట. మధ్యలో దొరికిన చోటల్లా కర్వ్స్ పెట్టేయడం కాదు, అలా పెడితే బాగోదు. సో అక్కడ నేను వాడిన లైట్ షేడ్స్ తో కూడా లైన్ కర్వ్స్ అలా షేప్ చేస్తున్నాను. సో బాగా గ్యాప్స్ లేకుండా గీసేయాలన్నమాట పెయింట్ తో. ఇప్పుడు ఇది దీనికి ఇక్కడ పిక్చర్ లో ఏమొచ్చిందంటే మురళి ఫ్లూట్ ఉంది. ఈ ఫ్లూట్ కి నేను వైట్ బేస్ వేసాను, కానీ వైట్ ఫ్యాబ్రిక్ మీద వైట్ బేస్ అవసరం లేదు. ఫస్ట్ డైరెక్ట్ గా లైట్ స్కిన్ టోన్ వేసేసుకొని దాని మీద డార్క్ బ్రౌన్ తో షేడ్ చేశాను అంతే. అదంతా అయిపోయిన తర్వాత బ్లాక్ తో అవుట్ లైన్ ఇచ్చుకోవచ్చు, లేదా అదే డార్క్ బ్రౌన్ లో కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకొని అవుట్ లైన్ ఇవ్వచ్చు. మనం ఒక్కోసారి చాలా మందికి బ్లాక్ అవుట్ లైన్స్ ఇష్టం లేకపోతే కనుక మనం ఏదైతే డార్క్ కలర్ వాడతామో అదే డార్క్ కలర్ లో లైట్ గా ఒక చిన్న డ్రాప్ బ్లాక్ మిక్స్ చేసి కొంచెం డార్క్ చేసి ఆ డార్క్ ని ఇంకా కొంచెం డార్క్ చేసి దాంతో అవుట్ లైన్ ఇవ్వచ్చు. ఇక్కడ లోటస్ ఉంది, దానికి వైట్ మెటాలిక్ పెయింట్, గోల్డ్ మెటాలిక్ పెయింట్ వేసేస్తున్నాను. ఇది అందరికి జస్ట్ కలర్ ఫిల్లింగ్, ఇక్కడ ఏం షేడింగ్స్ లేవు. సో ఇది నేను నా హస్బెండ్ షర్ట్ మీద వేసాను. బాగా ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ ఈజీగా వేసేయచ్చు. ఇది ట్రేస్ చేయడం, నేను ట్రేస్ ఎలా చేశానంటే కార్బన్ పేపర్ తోనే ట్రేస్ చేశానండి. వైట్ ఫ్యాబ్రిక్ కాబట్టి వైట్ కార్బన్, బ్లూ కార్బన్స్ ఇలా ఉంటాయి కదా, ఎల్లో కార్బన్స్ ఉంటాయి. అవి తెచ్చుకొని ఫ్యాబ్రిక్ కలర్ ని బట్టి ఫ్యాబ్రిక్ ఏ కలర్ లో ఉంటే దానికి ఆపోజిట్ కలర్ కార్బన్ పేపర్ తీసుకొని ఇక్కడ మనం ట్రేస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో కార్బన్ వాడాను. బ్లూ కార్బన్ అయితే దాని బ్లూ కలర్ కూడా అంటేసిద్ది వైట్ ఫ్యాబ్రిక్స్ కి, సో ఎల్లో కార్బన్ తీసుకున్నాను నేను. ఓవరాల్ గా ఇది ఇక్కడ లోటస్ కి అవుట్ లైన్స్ ఇస్తే దాని షేప్ దానికి తెలుస్తుంది అనమాట. బ్రౌన్ కలర్ తో ఇస్తున్నాను నేను ఇక్కడ అవుట్ లైన్. ఇక్కడ మనం మోస్ట్లీ అవుట్ లైన్స్ డార్క్ మెరూన్ కలర్ తో ఇస్తాము.
ఇక్కడ చిన్న ఎలిఫెంట్ హెడ్ ఉంది, దానికి కూడా డార్క్ బ్రౌన్ కలర్ తీసుకొని కొంచెం బ్లాక్ మిక్స్ చేసి, బ్రౌన్ లో కొంచెం బ్లాక్ మిక్స్ చేస్తే అది డార్క్ బ్రౌన్ అవుతుంది కదా, దాంతో అవుట్లైన్స్ ఇచ్చాను. సో ఇది అయిన తర్వాత షర్ట్ మీద వేస్తే ఇలా ఉంటుంది. దాని తర్వాత వెనక్కి తిప్పి ఐరన్ చేసుకోవాలి నెక్స్ట్ డే, అప్పుడే వాడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.